వెల్కమ్ టు షై ఇండియా అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా రాసి ఇప్పుడు మెయిన్స్కి సిద్ధమవుతున్నటువంటి మన గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. సో మీకు తెలిసిందే, ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ అనేది ఈజీగా ఏమీ రాలే, టఫ్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల చాలామంది అటెంప్ట్ అనేది ఇవ్వలే. ఏది తెలిసిందో దానికి ఆన్సర్లు చేశారు. మిగతా దానికి కొంతమంది రిస్క్ తీసుకుని ఇది గెస్సింగ్ పెట్టారు. చాలా మ్యాక్సిమం అయితే గెస్సింగ్ ఏమి చేయకుండా తెలిసిన వరకు పెట్టుకున్నారు. సో అయితే ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్ అనేది ఎంత ఉండవచ్చు? సో 1:50 1:50లో సెలెక్ట్ చేస్తాడు. మనకి సుమారుగా 950 సుమారు పోస్టులు ఉన్నాయి మనకి. సో అంటే ఆల్మోస్ట్గా ఒక 45,000 మెంబర్స్ని ఇప్పుడు మనకి మెయిన్స్కి సెలెక్ట్ చేస్తాడు 1:50 రేషియోలో. అయితే 1:50 రేషియోలో మీరు ఉండాలి అంటే ఎంత స్కోర్ ఉంటే ఇప్పుడు మనం ఈ మెయిన్స్కి క్వాలిఫై అవకాశం ఉంది. సో మనం ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారో అనేక మందిని సంప్రదించిన తర్వాత ఒక సింపుల్ సర్వే ప్రకారం అనేక మంది అడిగిన ప్రశ్నల ప్రకారం ఇప్పుడు మన కంక్లూజన్ ఏంటి అంటే సుమారుగా అటు ఇటుగా కేవలం 40 మార్కుగా ఉండవచ్చు. 40. సో 40కి అటు ఇటుగా కట్ ఆఫ్ మార్క్ ఉండే అవకాశం ఉంది, మరీ ఎక్కువ ఏమీ ఉండదు. సో 40+ ఎవరైతే వచ్చి ఉన్నారో లేదా 40కి కొంచెం అటు ఇటు నెంబర్గా ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి మెయిన్స్ ఎగ్జామ్. ఇక 50స్లో ఉన్న వాళ్ళైతే ఇక చూడవలసిన అవసరమే. సో సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయవలసిందే. అయితే 40కి ప్లస్లో ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో 40కి అటు ఇటుగా మన కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు ఈ యొక్క ప్రిలిమ్స్కి. ఓకే, అయితే ఇప్పుడు మన యొక్క ఈ 150 మార్కుల్లో మన 5 ఏరియాస్ ఉన్నాయి. ఆ 5 ఏరియాస్లో ఒకటి ఇండియన్ హిస్టరీ. మీకు తెలిసిందే, ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసినారో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏమైనా స్కోర్ చేయగలిగినారు అంటే అది ఓన్లీ ఇండియన్ హిస్టరీలో మాత్రమే చేయగలిగారు. సో నా క్లాసెస్ విన్న వాళ్ళు డెఫినెట్లీగా నన్ను గుర్తు చేసుకుని ఉంటారు. నా క్లాసెస్ ఎవరైతే విని ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అరే సారి చెప్పినారు అని చెప్పి ఆ ఎగ్జామ్ రాస్తూ గుర్తు చేసుకుని ఉంటారు. 100% నేను చెప్తున్నా, డెఫినెట్లీగా మీరు గుర్తు చేసుకునే ఉంటారు ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు. సో అవుట్ ఆఫ్ 30లో ఒక్క ప్రశ్న సమ్ లాటరీ కమిటీ అనేది మాత్రం నేను డిస్కస్ చేయలే. మిగతా 29 ప్రశ్నలు కూడా క్లాస్లో డిస్కస్ చేసినవే. మొత్తం 29 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ 30లో 29 బిట్స్ అనేవి నేను క్లాస్లో డిస్కస్ చేసినవే. ప్రతి ఒక్కరు కూడా అది రైట్ అటెంప్ట్ చేసి ఉంటారు. అది ఓకే. ఇప్పుడు మన యొక్క ఇండియన్ హిస్టరీలో 30 మార్కులు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అడిగిన ప్రిలిమ్స్ అడిగినవి. ఆ 30 క్వశ్చన్లు ఏంటి, దాని ఒక రైట్ ఆన్సర్ లేదు, ఒకసారి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే అండము, హర్మిక మరియు ఛత్రము దేనికి సంబంధించి అని చెప్పేసి అన్నాం. సో మన క్లాస్లో ఉన్నప్పుడు మీకు ఐడియా ఉంటుంది, నేను మ్యాప్ వేసి చూపిస్తే దీన్ని హార్మిక అని చెప్పి అంటారు, దీన్ని అండం అని చెప్పి అంటారు. ఏంటి అంటే స్తూపం. సో ఈ స్తూపం సంబంధించి అమరావతి స్తూపంలో నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది ఈ అండము, హర్మిక మరియు ఛత్రం అని చెప్పి. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే స్తూపం అని చెప్పేసి అంటాం. అండము, హర్మిక మరియు ఛత్రం దేనికి సంబంధించిన ఏ బౌద్ధ నిర్మాణంకి సంబంధించిందంటే అది స్తూపంకి సంబంధించింది. ఇక నెక్స్ట్ అశోకుని యొక్క ఏ శాసనంలో 1/8 వంతు అని పన్ను వసూలు చేశాడని చెప్పేసి అంటే ఇది అనేక సార్లు చెప్పి ఉంటా రుమెండి శాసనం. సో రుమెండి శాసనం అని చెప్పేసి రుమెందేయ స్తంభ శాసనం అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ వస్తే క్రింది ప్రకటనలు పరిగణించండి అని చెప్పింది. అంటే స్టేట్మెంట్స్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్స్లో ఫేమస్ పెయింటర్స్ మీర్ సయ్యద్ అలీ అండ్ అబ్దుల్ సమద్ వీళ్ళు ఇరాన్ నుంచి వచ్చినారు. ఇన్ఫ్యాక్ట్ హుమయూన్ తీసుకొచ్చినాడు అని చెప్పేసి అంటాం. ఇంక బాబర్ కాలంలో కూడా కొందరు పెయింటర్స్ వచ్చారు, హుమయూన్ కాలంలో అయితే వచ్చినారు వీళ్ళు. ఇక వస్తే జహాంగీర్ మొఘల్ పెయింటింగ్స్ స్వర్ణయుగం. జహాంగీర్ మీకు తెలిసిందే, చాలాసార్లు చెప్పిన జహాంగీర్ గొప్ప అబ్జర్వర్ అయినా, గ్రేట్ పెయింటర్ అయినా, పెయింటింగ్కి స్వర్ణయుగం ఏది అంటే జహాంగీర్ కాలమే. సో అది కరెక్టే. ఇక జహాంగీర్ కాలంలో డానిష్ వ్యాపారులు మొఘలాసన్ యూరోపియన్ పెయింటింగ్ ప్రవేశపెట్టి డానిష్ వచ్చిందే 1620లో. జహాంగీర్ పాలనా కాలం 1605 నుంచి 1627. డానిష్ వచ్చారు, సౌత్ ఇండియాకి వచ్చారు ట్రాంకోబార్కి 1620లో. సో కాబట్టి ఇది పూర్తిగా రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ సరికానివి ఏది అని చెప్పి అన్నాడు. సరికానివి అంటే ఇక్కడ ఐ థింక్ సి. సో ఇక్కడ సరికానిది ఏదంటే సి, ప్రకటన శ్రీ అనేది మాత్రం. ఎందుకంటే వేరే వేరే సిరీసెస్ ఉంటాయి మనకి. అక్కడ మనకి ఇక్కడ నెంబర్ 3 అనేది వేరే సిరీస్ వాళ్ళకి వేరే నెంబర్ ఉంటుంది, ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ వేరుగా ఉంటుంది. సో కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ సో క్రింది వాటిలో ఏది సరికానిది అని చెప్పి అంటే ఇక్కడ ప్రకటన శ్రీ అనేది రాంగ్. ఇక్కడ డానిష్ వర్తకుల కాలం జహాంగీర్ కాస్త యూరోపియన్ పెయింటింగ్ ప్రవేశపెట్టాడు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇక ఏ మౌర్య అధికారి అనేవాడు ఈ తూనికలు కొలతలు చూసేవాడు అని చెప్పేసి అంటాం. సో తూనికలు కొలత చూసేవాడు పౌత అధ్యక్ష అని చెప్పేసి అంటారు. పౌత. సో పౌత అధ్యక్ష అనేవాడు ఈ తూనికలు కొలతలు చూస్తాడు. నెక్స్ట్ వరాహమిహిర రచించినటువంటి రోమక సిద్ధాంతం. ఈ రోమక సిద్ధాంతం దేనికి సంబంధించిందంటే వరాహమిహిరుడు రాసింది ఫేమస్ పంచ సిద్ధాంతం.
మనకు అనేక సార్లు మనం డిస్కస్ చేసినాం ఇది. వరాహ మిహిరుడు అనేవాడు పంచ సిద్ధాంతం రాశాడు. ఆ పంచ సిద్ధాంతంలో మొత్తం 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 5 ఎలిమెంట్స్లో ఒకటి రోమన్. ఆ రోమన్ యొక్క ఖగోళ శాస్త్రం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక రోమన్ దాంతోపాటు వశిష్ఠ సిద్ధాంతం అని చెప్పేసి ఉంటుంది. అంటే పంచ సిద్ధాంతాలు మనకు ఉంటాయి. రోమక సిద్ధాంతం అని చెప్పేసి, వశిష్ఠ సిద్ధాంతం అని చెప్పి, పౌతమహా సిద్ధాంతం అని చెప్పి, పౌలీసా సిద్ధాంతం అని చెప్పి, సూర్య సిద్ధాంతం అని చెప్పి కూడా దీంట్లో వస్తుంది మనకి. అలాగా రోమక సిద్ధాంతం అనేది పంచ సిద్ధాంతంలో ఒక భాగం. ఇది ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం గురించి తెలియజేస్తుంది. ఇది సి అంటే ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి అంశం ఇది. నెక్స్ట్ హర్షవర్ధన్ రాయని పుస్తకాలు మీ క్లాస్లో చెప్పి ఉండ పిఎన్ఆర్ అని చెప్పి ప్రియదర్శిని నాగానందం రత్నావళి పుస్తకాలు రాసినాడు అని చెప్పేసి అంట. ఈయన కాదంబరి అనేది రాయలే. సో హర్షవర్ధన్ రాయని పుస్తకం ఏంటంటే కాదంబరి. ప్రియదర్శిని నాగానందం రత్నావళి పుస్తకాలు రాశాడు హర్షవర్ధనుడు. ఇక పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ యాక్ట్ సంబంధించి స్టేట్మెంట్స్ అని చెప్పి అంటే లార్డ్ కార్నవాలిస్ 1795లో దీన్ని ప్రవేశపెట్టాడు అనేది ఇంకా డైరెక్ట్గా రాంగ్. అది 1793లో వచ్చింది మనకి పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ యాక్ట్. సో ఇక్కడ ఒకటి ఆన్సర్. దీన్ని లార్డ్ కార్నవాలిస్ ప్రవేశపెట్టిన 1795లో కాదు 1793లో ప్రవేశపెట్టినాడు. ఇక మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం తీసుకొచ్చినాడు అంటే మీ అందరూ తెలిసిన టోకెన్ కరెన్సీ తీసుకొచ్చినాడు. అంటే 1 అనేది 2 ఒకటి తెలిస్తే చాలా ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ 1 2. ఇక అలావుద్దీన్ ఖిల్జీ అంటే 1 గుర్రాల బ్రాండ్. ఇల్టుట్మిష్ అని చెప్పి అంటే సిల్వర్ టంకా నాణేలు. ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పి అంటే నీటిపారుదల అభివృద్ధి. అంటే ఒకటి తెలిస్తే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసినట్టుగా. సో 8కి ఆన్సర్ 2 ఇక్కడ. ఇక నెక్స్ట్ శివాజీ అష్టప్రధానులు సారీ నౌబత్. సో సారీ నౌబత్ అంటే సేనాపతి అయినా, సో సైన్యాధ్యక్షుడు. సో సారీ నౌబత్ అష్టప్రధానులు అని చెప్పేసి మనకు కోడ్ ద్వారా దాన్ని గుర్తుపెడతాం. అది దాంట్లో సారీ నౌబత్ అని చెప్పి అంటే సేనాపతి అని చెప్పేసి అంటాం, సైన్యాధ్యక్షుడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కున్వర్ సింగ్ అర్రాలో బీహార్ భీష్ముడు అని చెప్పేసి అన్నాం. ఏకి ఆన్సర్ 3. ఏకి ఆన్సర్ 3 ఆన్సర్ వచ్చేసింది మనకి 3 ఆన్సర్. సో ఇక్కడ మనకి 1857 రివోల్ట్ ఏ వ్యక్తి ఎక్కడ తిరుగుబాటు చేశాడని చెప్పేసి అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ 3 ఇక్కడ. కున్వర్ సింగ్ బీహార్లో చేస్తే మన యొక్క హజరత్ మహల్ కాస్త లక్నోలో చేసింది, నానా సాహెబ్ కాస్త కాన్పూర్లో చేసినాడు, భక్త్ ఖాన్ కాస్త ఢిల్లీలో చేసినాడు. ఇది అనేక సార్లు మ్యాప్ వేసి మరి చూపించిన మన క్లాస్ రూమ్లో దీన్ని. నెక్స్ట్ వస్తే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో బాంబేలో స్థాపించబడింది అని చెప్పి ఎన్ఎం జోషి స్థాపించాడు. లాలా లజపతి రాయ్ దీన్ని స్ట్రెస్ చేసి చెప్తా. ఇతను కాస్త ట్రేడ్ యూనియన్ నుంచి వచ్చినాడు అని చెప్పేసి అంటాడు. ఈ యొక్క సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా, క్యాపిటలిజాన్ని తీవ్రంగా ఖండిస్తాడు. క్యాపిటలిజం అనేది ఈ యొక్క కవల పిల్లలు అని చెప్పేసి అంటాడు. ఈ యొక్క సైనికత్వాన్ని అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన అంశాలని. సో ఏ చట్టం ప్రకారంగా మత ప్రాతిపదికన సో కమ్యూనల్ పరంగా మనకి ఈ రిజర్వేషన్ ప్రవేశపెట్టింది మీ అందరికీ తెలిసిందే. మింటో మోర్లే సంస్కరణలు 1909 అని చెప్పేసి అంటాం. ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించింది లార్డ్ మింటో. సో మింటో మోర్లే సంస్కరణలు అని చెప్పేసి అంటాం. సో పాయింట్కి ఆన్సర్ ఇది A1. కర్ణాటక యుద్ధాలకు సంబంధించి ఈ క్రింది జతను జతపరచండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ పైన ఇచ్చిన జతలు ఏవి సరిగ్గా సరిపోలాయి అని చెప్పి అంటాం. మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధ మ్యాక్సిలా చాపెల్ కరెక్టే ఇది. రెండో కర్ణాటిక్ యాండబు ఒప్పందం అనేది మనకి బర్మా యుద్ధంలో జరిగింది. బర్మా యుద్ధంలో కర్ణాటిక్ యుద్ధంలో యాండబు బర్మాతో జరిగినటువంటి యుద్ధంలో మనకు వస్తుంది. ఇది రాంగ్ ఇది. మూడో కర్ణాటిక్ ప్యారిస్ ఒప్పందం కరెక్టే. అంటే 1 and 3 కరెక్టే. అంటే ఇక్కడ 3 ఆన్సర్. సో కర్ణాటక సంబంధించి 3 ఆన్సర్ ఇక్కడ 1 మరియు 3 అని చెప్పేసి. నెక్స్ట్ కేరళలో ప్రారంభం వైకోం సత్యాగ్రహం అని చెప్పి కేపీ కేశవ మేనన్, టీకే మాధవన్ 1924లో చేపట్టారు. ఆలయ ప్రవేశ ఉద్యమం, కుల ఉద్యమాలు స్ట్రెస్ చేసి మరి చెప్పినా మీకు ఈ అంశాన్ని. సో వైకోం సత్యాగ్రహం అంటే ఆలయ ప్రవేశ ఉద్యమం. గోవా డామన్ డయ్యూని మన పోర్చుగీస్ నుంచి భారత సైన్యం పొందింది. అది ఆపరేషన్ విజయ్ ద్వారా 1961లో జరిగింది. డిసెంబర్ అది ఐ థింక్ 17-19 ఆ టైంలో జరుగుతుంది మనకి. సో మేజర్ జనరల్ క్యాండెత్ అని చెప్పేసి ఉంటాడు. ఈ క్యాండెత్ నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ జరిగింది. గోవా మన కంట్రోల్లోకి వచ్చింది. ఇక వస్తే ఒప్పందాలు. సో సాల్బాయ్ ఒప్పందం అంటే మీకు తెలిసిందే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో జరిగింది. అది వారన్ హేస్టింగ్. ఇక బస్సైన్ ఒప్పందం రెండో ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో జరిగింది. అమృత్సర్ ఒప్పందం అనేది మహారాజా రంజిత్ సింగ్తో జరిగింది. లార్డ్ మింటో దాని ప్రకారంగా సట్లెజ్ అనేది సరిహద్దు అవుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ పంజాబ్కి. హార్డిన్స్ 1 లాహోర్ సంధి. సో దీనికి ఆన్సర్ మనకి 1లో ఉంది. ఇక్కడ 1 2 3 4 అని చెప్పేసి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది మనకి ఇక్కడ. సో 16కి ఆన్సర్ 1. ఇక హరప్పా ప్రదేశం కానిది సుట్కా జెండర్ దీందే, సుర్కటోడ కూడా దీందే. సాహుగహరా అనేది చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఉన్నటువంటి ఒక శాసనం ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ బీహార్ ఏరియాకి వస్తుంది. ఇది సింధు నాగరికత కాదు. సో క్రింది వాటిలో హరప్పా ప్రదేశ కానిది ఏది అంటే సాహుగరా అనేది వస్తుంది. సాహుగరా శాసనం చంద్రగుప్త మౌర్య కాలంకి సంబంధించి ఉత్తరప్రదేశ్ ఏరియాకి వస్తుంది అది.
సో 17కి ఆన్సర్ ఇక్కడ 3 వచ్చింది. కింది వాటిలో ఏ శాసనం ఈ వేద ఇందిర, వరుణ, మిత్ర దేవతకు పెట్టింది? మన ఆర్యులు అనేవారు పశ్చిమ అంటే సెంట్రల్ ఏషియా ఈ ప్రాంతం నుంచి మన భారతదేశంకి వచ్చినప్పుడు మన టర్కీ ఆ ఏరియాలో కొన్ని శాసనాలు కస్సైట్, మిట్టాని, బోగజ్కాయ్ అని చెప్పేసి అంటారు. ఇది కూడా చాలాసార్లు క్లాస్లో మీకు చెప్పి ఉన్న మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ విధంగా ఆర్యులు వచ్చినారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కస్సైట్, మిట్టాని, బోగజ్కాయ్ శాసనాలు అని చెప్పేసి ఉంటాయి. ఈ ఆర్యులు పొడవైన వారు, ఎత్తైన దట్ మీన్స్ ముక్కు పొడవుగా ఉంటుంది ఎక్సెట్రా వాళ్ళు వచ్చినారని చెప్పాను. దాంట్లో ఉంటుంది ఈ ఇందిరా, వరుణ ఎసెట్ సంబంధించి. అందులో ఆప్షన్లో బోగజ్కాయ్ శాసనం అని చెప్పి అంటాం. సో 18కి ఆన్సర్ ఇక్కడ బోగజ్కాయ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఇక్కడ రాంగ్ ఏది అని చెప్పి అంటున్నాడు. బాబర్ కాలంలో కన్వా యుద్ధం జరిగింది. ఆయన రాణా సంగాన్ని ఓడిస్తాడు ఈ కన్వా యుద్ధంలో. అక్బర్ హల్దీఘాట్ యుద్ధం రాణా ప్రతాప్ సింగ్ని ఓడించినాడు అని చెప్పేసి అంటాం. తర్వాత హుమయూన్ బిల్గ్రామ్ యుద్ధం కరెక్టే. జహాంగీర్ చౌసా యుద్ధం ఇది రాంగ్. ఇది సో చౌసా యుద్ధం కూడా హుమయూన్కి షేర్షాకి మధ్య జరిగింది ఇది. సో ఇక్కడ రాంగ్ ఏది అంటే రాంగ్ జత ఏది అంటే జహాంగీర్ చౌసా యుద్ధం అనేది రాంగ్ ఇక్కడ. ఇక క్రోనలాజికల్ ఆర్డర్లో పేర్చమని చెప్పి అంటున్నాడు. క్రిప్స్ మిషన్ మీ అందరికీ తెలిసిందే 1942లో వచ్చింది. గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931లో జరిగింది. చౌరీ చౌరా సంఘటన 1922లో జరిగింది. పూనా ఒడంబడిక 1932లో జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఏది అంటే చౌరీ చౌరా అంటే 4 ఉంది. సో ఫస్ట్ ఇదే నెంబర్ 3 ఆన్సర్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. ఒకటి తెలిస్తే చాలు మిగతామని ఆన్సర్ చేసేటట్టుగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ అయిపోయింది. ఓకే నెక్స్ట్ 21 ఇక్కడ ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చారని చెప్పేసి అన్నాం. అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త భారతదేశ గవర్నర్ జనరల్గా మారింది 1833 చట్టం. సో 1833 చట్టం అని చెప్పేసి అంటారు. సో 1833 చట్టం ప్రకారంగా బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త భారతదేశ గవర్నర్ జనరల్గా మారుతాడు. సో 1833 చట్టం. నెక్స్ట్ భారతదేశంలో వలస రాజ్యాల కాలంలో కిందికి వడపోత సిద్ధాంతం అంటే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అని చెప్పేసి అంటాం. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ ఇది మీకు క్విక్ రివిజన్లో కూడా చెప్పినాను. ఇది క్విక్ రివిజన్లో కూడా మనకి బ్రిటిష్ పాలసీస్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ పైన చెప్పినప్పుడు డౌన్వర్డ్ ఫిల్టరేషన్ పాలసీ ఫాలో అయినారని చెప్పేసి అంటాం. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశం. మీరు చూడవచ్చు క్విక్ రివిజన్లో ఈ పాయింట్ మనకు కనిపిస్తుంది. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ 22. ఓకే నెక్స్ట్ ఒక మంచి యూరోపియన్ లైబ్రరీలో ఉన్న సింగిల్ షెల్స్ భారతదేశం మరి అరేబియాకి సంబంధించి ఇది గ్రూప్ 2లో కూడా అడిగినటువంటి బిట్. ఇది గతంలో గ్రూప్ 2లో జరిగినటువంటి ఎగ్జామ్ ఇప్పుడు ప్రిలిమినరీ కూడా దీన్ని అడిగాడు సేమ్గా. అంటే ఒక యూరోప్లో ఉన్నటువంటి ఒక బీరువాలో ఉన్నటువంటి పుస్తకాలు మన అరేబియా మరి భారతదేశంలో ఉన్న సాహిత్యానికి సమానంగా ఉంటాయని చెప్పేసి పేర్కొంటాడు. ఎవడు లార్డ్ మెకాలే పేర్కొన్నాడు. ఇది గతంలో కూడా గతంలో అడిగాడు, రిపీట్ అయింది ఈ బిట్. నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో సరిగ్గా లేనిది ఏది అని చెప్పి అన్నాడు. సరిగా లేనిది ఇక్కడ దేవ సమాజ్ రాధాకాంత్ దేబ్ అనేది తీసేవచ్చాడు. రాధాకాంత్ దేబ్ అనేవాడు రాజా రామ్మోహన్ రాయ్కి బద్ద శత్రువు చెప్పాలి అంటే. రాజా రామ్మోహన్ రాయ్ని వ్యతిరేకిస్తాడు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ స్థాపిస్తే ఈయన స్థాపిస్తాడు ధర్మసభ స్థాపించినాడు. ఈ దేవ సమాజ్ స్థాపకుడు శివనారాయణ అగ్నిహోత్రి ఈయన. సో దేవ సమాజ్ ఇక్కడ రాధాకాంత్ దేబ్ అనేది రాంగ్ ఇక్కడ. సో 24కి ఆన్సర్. నెక్స్ట్ బ్లూ వాటర్ పాలసీ ఇది అనేక సార్లు చూసినాం మనకు. ఫ్రాన్సిస్ డి అల్మీడా పోర్చుగీస్ మొదటి గవర్నర్. సో పోర్చుగీస్ మొదటి గవర్నర్ అరేబియా సముద్ర వర్తకం శాసించడం అని చెప్పేసి బ్లూ వాటర్ పాలసీని తీసుకొచ్చాడు ఫ్రాన్సిస్ డి అల్మీడా. ఇక బ్రిటిష్ ఒక లాటరీ కమిటీ 1813లో ఇది వచ్చింది. మార్క్వెజ్ హేస్టింగ్స్ తీసుకువస్తాడు. ఇది మార్క్వెజ్ హేస్టింగ్స్. ఇది ఏంటంటే కలకత్తా టౌన్ ప్లానింగ్. ఇది కలకత్తాను ఒక సిస్టమేటిక్ వేలో డెవలప్మెంట్ చేయడం, దాంతోపాటు ఇతర పట్టణాలు కూడా డెవలప్ చేయాలి. ఫస్ట్ కలకత్తా బేస్ చేసాడు. కలకత్తాలో హూగ్లీ నది ఉంటుంది. ఆ హూగ్లీ నదికి అటు ఇటు ఎంక్రోచ్మెంట్ కాకుండా ఈయన అనేక చర్యలు తీసుకుంటాడు. ఒక సిస్టమేటిక్ వేలో కలకత్తా ప్లాన్ కోసం, కలకత్తా టౌన్ ప్లానింగ్ కోసం తీసుకొచ్చినదే ఈ యొక్క లాటరీ కమిటీ. అయితే అప్పుడు ఫండ్ కలెక్షన్ లాటరీ ద్వారా చేస్తారు అక్కడ. సో లాటరీలు ఇష్యూ చేస్తారు. ఆ లాటరీ ఇష్యూ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో అది టౌన్ ప్లానింగ్ అనేది చేస్తున్నారట. అంటే ఎవరికి కొందరు లాటరీ వచ్చిన వాడికి డబ్బులు అయితే ఇస్తారు, కొంత ఇస్తారు. మిగతా మ్యాక్సిమం అమౌంట్ ఏం చేస్తారంటే టౌన్ ప్లానింగ్కి ఉపయోగించినారట. అలా లాటరీ ద్వారా ఫండ్స్ సేకరణ చేసినారు కాబట్టి దీన్ని లాటరీ కమిటీ అని చెప్పిన 1817లో. ఇది పట్టణ ప్రణాళికకి సంబంధించి. ఇక వస్తే ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్కి ఫౌండర్ ఈ అబనీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి అంటారు. సో అతనే ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని 1907 ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తాడు. మన యొక్క స్వదేశీ ఉద్యమ కాలం అంటే వందే మాతర ఉద్యమ కాలంలో ఈ స్వదేశీ ఆర్ట్ని డెవలప్ చేస్తూ ఈ అబనీంద్రనాథ్ ఠాగూర్ ఇంకా గగనేంద్రనాథ్ ఠాగూర్, ఈ అభినేంద్ర అండ్ గగనేంద్ర, సో వీళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ద్వారకానాథ్ ఠాగూర్ యొక్క కొడుకు దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క కొడుకు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క మేనల్లుడు
మేనల్లుడు ఈ యొక్క అభినీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క ఫౌండర్ ఇతనే ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని స్థాపించాడు 1907లో. ఇక జలియన్వాలా బాగ్ సంఘటన సంబంధించి ఎవడు తన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రాజీనామా చేస్తున్నాడు, ఇది అనేక సార్లు చూసినప్పుడు శంకరన్ నాయర్ అని చెప్పేసి అంటాం. శంకరన్ నాయర్. నెక్స్ట్ సరిగ్గా పోలలేదు, సరికానిది ఏది అని చెప్పేసి అలీగఢ్ ఉద్యమం అంటే అహ్మద్ ఖాన్ ఇది, ఫరేజీ హాజీ షరాయితుల్లా తయూని ఉద్యమం, రషీద్ అహ్మద్ గంగోయి అనేది రాంగ్ ఇది. సో ఇక్కడ ఆన్సర్ ఏది అంటే తయూని ఉద్యమం, రషీద్ అహ్మద్ గంగోహి రాంగ్. రషీద్ అహ్మద్ గంగోహి దేవబంద్ ఉద్యమాన్ని చేపట్టినాడు. ఇన్ఫాక్ట్ తయూని అనేవాడు కరామత్ అలీ. సో కరామత్ అలీ తన మొహమ్మద్ అలీ అని చెప్పేసి అంటారు. తయూని ఉద్యమాన్ని కరామత్ అలీ అనేవాడు చేపట్టినాడు. ఓకే, సో ఇది ఫరేజీ మీకు తెలిసిందే. ఇది తెలియకపోయినా సరే మనం ఈజీ గుర్తుపెట్టవచ్చు. మిర్జా అహ్మదీయ ఉద్యమం, మిర్జా గులాం అహ్మద్ ఆధునిక తీసుకురావాలి, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని చెప్పేసి కృషి చేసినటువంటి వ్యక్తి ఈయన. ఇక లాస్ట్గా 1850 లేక్ లోక్సీ అని చెప్పేసి అంటాం. అంటే లోకల్ లా, అది దీని అర్థం అంటే లోకల్ లా అని చెప్పి. ఈ లోకల్ లా ప్రకారంగా స్థానికంగా ఒక హిందూ మతస్థుడు వేరే మతాన్ని తీసుకుంటే అతనికి ఆస్తిలో హక్కు అనేది ఉండదు మన హిందూ కోడ్ ప్రకారంగా. అయితే ఇప్పుడు డల్ హౌస్ ఏం చేస్తున్నాడు, క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్, ఆ క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్ ఇన్ఫాక్ట్ లోక్లెక్సీ యాక్ట్ అని చెప్పేసి అంటాం. దాని ప్రకారం ఏంటంటే మత మార్పిడి జరిగినా సరే ఆస్తిలో హక్కు అనేది ఉంటుంది. సో ఇది నెంబర్ 3. ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తి వారసత్వంగా పొందే హక్కును లభించింది అని చెప్పేసి అంట ఇది. సో ఇది మన ఇండియన్ హిస్టరీలో 30 బీట్లు. ఐ థింక్ 30కి 30 కూడా చేసిన వాళ్ళు కొందరు ఉన్నట్టు చెప్పంటాం. అంటే దీని అర్థం మీరు చూడవచ్చు, మన యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇప్పుడు సుమారుగా కట్ ఆఫ్ మార్క్ మెయిన్స్కి క్వాలిఫై అవ్వడానికి ఒక 40 వరకు ఉండవచ్చు అని చెప్పేసి 40లో 30కి 30 స్కోర్ చేసే అవకాశం మనకి ఈ యొక్క ఇండియన్ హిస్టరీ ద్వారా లభించింది. ఓకే, కొంతమంది 1-2 బిట్స్ మనం మిస్ అవ్వచ్చు. అంటే సుమారుగా 28 బిట్లు వరకు కూడా 28-29 బిట్లు అయితే నా క్లాసెస్ విన్న వాళ్ళు, పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేసిన వారు, నేను చెప్పిన వేలో చదివిన వాళ్ళు కంపల్సరీగా 28 బిట్స్ అయితే చేసే ఉంటారు. వాళ్ళు 100% చేసే ఉంటారు. 1-2 మిస్ అవ్వచ్చు. సో ఇంకా 28 ఇంకా మనం మ్యాథ్స్ మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చేస్తే దాంట్లో మంచి స్కోర్ చేయవచ్చు. మనం సోషియాలజీ పార్ట్ టఫ్గా వచ్చిందని చెప్పేసి అంటున్నారు, ఎక్కడ లేని బిట్స్ అడిగాడని చెప్పేసి అన్నాం. సో మనకి అన్నీ చేయవలసిన అవసరం లే, కొన్ని ఏరియాస్ మనం స్ట్రాంగ్ అయిపోతే ఈజీగా మనం క్వాలిఫై అయిపోవచ్చు. సో ఆ విధంగా ఈసారి హిస్టరీ ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తున్నారో, ఆ క్లాస్ పర్ఫెక్ట్ వేలో ఫాలో అయినారో ప్రతి ఒక్కరు కూడా ఐ థింక్ ఈ ప్రిలిమినరీ క్లియర్ చేసేస్తారు ఇప్పుడు. సో మెయిన్స్లో క్వాలిఫై అవుతారు. ఓకే, మళ్ళీ మెయిన్స్ మనం కలుద్దాం మనందరం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.